అందరికీ నమస్కారం. నేను డాక్టర్ రవీంద్రాచారి, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్, చెస్ట్ ఫిజిషియన్, కి హాస్పిటల్, కరీంనగర్. నా దగ్గరకు వచ్చే పేషెంట్లు చాలామంది ఎవరైతే క్రానిక్గా సైనసైటిస్ ఉన్నవాళ్ళు, ఆస్తమా ఉన్నవాళ్ళు, అలర్జిక్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు అడిగే కామన్ క్వశ్చన్ ఏంటంటే, సార్ ఇంట్లో పెట్స్ ఉండడం వల్ల ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందని అడుగుతూ ఉంటారు. సో దీనికి నేను చెప్పేది ఏంటంటే, ఎవరైతే పిల్లలు ఇంట్లో ఉన్నవాళ్ళు, లేకపోతే వయసు 60 సంవత్సరాల మీద పడిన వాళ్ళు, ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇంట్లో కామన్గా పెంచుకునే పెట్స్ అంటే పిల్లులు కానివ్వండి, లేకపోతే కుక్కలు కానివ్వండి, పౌరాలు కానివ్వండి, లేకపోతే చిలుకలు కానివ్వండి, ఇటువంటి వల్ల ఏమవుతుందంటే వాటి హెయిర్స్లో ఉండే డస్ట్ ఏదైతే ఉంటుందో దానిలో ఒక రకమైన ప్రోటీన్ ఉంటుందన్నమాట. ఆ ప్రోటీన్ వల్ల మనం వాటికి క్లీనింగ్ చేయించినా కానీ, వాటికి వ్యాక్సినేషన్ ఇచ్చినా కూడా ఎప్పుడైతే వాటితో ఆడుకోవడం అయితే జరుగుతుందో ఆ ప్రోటీన్ అనేది ఎన్విరాన్మెంట్లో గాలిలో కలిసి ఆ గాలి వల్ల లంగ్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఈవెన్ మనం వాటిని క్లీన్ చేసినా కానీ, వాటికి వ్యాక్సిన్స్ ఇప్పించినా కూడా వాటి సెలవే వల్ల కానివ్వండి, లేకపోతే వాటిలో యూరిన్ వల్ల కానివ్వండి, వాటి హెయిర్స్లో ఉండే ప్రోటీన్ వల్ల కానివ్వండి, దీర్ఘకాలిక లంగ్ ప్రాబ్లమ్స్ అంటే క్రానిక్ హైపర్సెన్సిటివ్ న్యూమోనైటిస్, లంగ్ ఫైబ్రోసిస్, ఆస్తమా, సిఓపిడి, లేకపోతే అలర్జిక్ సైనసైటిస్ ఇవన్నీ ఎక్కువగా వచ్చి వాళ్ళు బాగా సఫర్ అయ్యే ప్రాబ్లమ్స్ ఉంటుంది. సో ఎవరైతే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో కానీ, లేకపోతే వయసు 60 సంవత్సరాల మీద పడ్డా కానీ, ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళలో పెట్స్కి మనం చాలా దూరంగా ఉండడం వల్ల కొన్ని రకాల లంగ్స్ ప్రాబ్లమ్స్ మనం దగ్గరగా నివారించుకోవచ్చు.